యాహ్! హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినందుకు ఓకే. అలానే మీరు కొన్ని కామెంట్స్ పెడుతున్నారు గదా! ప్రతి కామెంట్ చదువుతున్నాను నేను. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ ఆల్‌వేస్ సపోర్ట్ గైస్. ఓకే. ఈ వీడియో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లాస్ట్ వీడియోలో మనం ఓకే. వేరియబుల్ అంటే ఏంది? ఓకే. ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి మనకి జనరల్‌గా. అసలు వేరియబుల్ స్కోప్ ఎలా ఉంటది? చానా పాయింట్స్ మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం పైథాన్‌లో. ఈ వీడియోలో ఓకే. బ్రీఫ్‌గా డేటా టైప్స్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్‌లో ఒక శాంపిల్ ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేసేస్తాను. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడం. వేరియబుల్స్, డేటా టైప్స్ మీద ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత సెషన్‌లో కంట్రోల్ స్టేట్మెంట్స్. దానికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ ఒక కామెంట్స్ అని ఉంది. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్. కామెంట్స్ చెప్పిన తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్‌కెళ్ళిన తర్వాత రియల్ టైమ్‌లో ఏ సినారియోస్‌లో బేసిక్ ప్రోగ్రామ్స్ రాయాలి. అటువంటప్పుడు ఏ కండిషన్స్ డిఫైన్ చేయాలో స్టార్ట్ చేసేస్తాం. ఓకే. మీకు వితిన్ నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా మనకి డెవాప్స్ రిలేటెడ్ టూల్స్ ఉన్నాయి గదా! మనకి గిట్ గాని, లైనక్స్ కమాండ్స్ గాని, గిట్‌లో మనం పెర్ఫార్మ్ చేసినటువంటి కమాండ్స్ అన్నిటిని ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేద్దాం స్లోగా. వన్ బై వన్ టూల్స్. ఈ పైథాన్ సిరీస్ దేనికనంటే మెయిన్‌గా డెవాప్స్ ఇంజినీర్స్‌కి చానా హెల్ప్ అవుతది. డెవాప్స్ ఇంజినీర్స్ కోసం ఎస్పెషల్‌గా మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసామనమాట. ఓకే. డెవలప్‌మెంట్ కాదు పైథాన్ స్క్రిప్టింగ్ చెప్తున్నాను దీంట్లో. ఓకే. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే. మీకు ఈ మెటీరియల్ మనకి ఎక్కడ షేర్ చేస్తారని మీరు కామెంట్‌లో ఏం మెన్షన్ చేయలేదు. మీరు నాకు పింగ్ చేశారనుకో 9676831734 ఈ నంబర్‌కి గాని పింగ్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్‌లో నేను మెటీరియల్ ఇస్తున్నాను. ఆ గ్రూప్‌లో నేను మెటీరియల్ ఇస్తున్నాను. ప్రతి వీడియోలో చెప్తున్నాననమాట. బ్రీఫ్‌గా ఒక 5-10 మినిట్స్ సెషను. ఓకే. అసలు డేటా టైప్ అంటే ఏంది? జనరల్‌గా మనం ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటిజర్ గాని సారీ జావా గాని, లేదనంటే సి లాంగ్వేజ్ గాని, సి ప్లస్ ప్లస్ గాని అయితే మనం ఇలా చూసుంటాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 30 ఓకే. లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. స్ట్రింగ్ స్ట్రింగ్ అయినా నువ్వు అలా స్ట్రింగ్ క్లాస్‌తో డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇంట్ ఇంట్ సి ఈక్వల్ టు 25 అంటే దీని మీనింగ్ ఏంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా 25 ఈస్ ద వాల్యూ. 25 ఈస్ ద వాల్యూ. ఈక్వల్ ఈస్ ఎన్ ఆపరేటర్. ఈక్వల్ ఈస్ ఏ ఆపరేటర్. సి ఈస్ ఏ వేరియబుల్ నేమ్. సి ఈస్ ఏ వేరియబుల్ నేము. ఇంట్ అనేదేంది? వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇది. దిస్ ఈస్ ద డేటా టైప్. వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ స్టోరింగ్ ఇన్సైడ్ ఏ సి. What type of data it is storing inside a C is called as a data type. Okay. Based on the data type, it can decide what type of data you are storing inside the variable. Based on the data type, you can decide what type of data we are storing inside the వేరియబుల్. ఓకే. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మనం పైథాన్‌లో అయితే ఇలా ఇంటీజరు, ఓకే. బైటు లేదనంటే స్ట్రింగు, ఓకే. ఇలా మనం స్పెసిఫిక్‌గా ఫ్లోట్ అంటే ఏంది? ఇట్లా స్పెసిఫిక్‌గా మనం డేటా టైప్‌ని మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పైథాన్ ఈస్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తానున్నా. డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేయాలంటే డైరెక్ట్‌గా ఏ ఈక్వల్ టు 30 అని ఇస్తే చాలు. బి ఈక్వల్ టు 20 అని ఇస్తే చాలు. ఓకే. సి ఈక్వల్ టు 3.5 అని ఇస్తే it is automatically treated as dynamically typed. It is automatically displaying as C is a float, B is a integer, A is a integer. నువ్వు ఎక్స్‌ప్లిసిట్‌గా ఓకే. ఎక్స్‌ప్లిసిట్‌గా నువ్వేం మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. నువ్వు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పైథాన్ సింటాక్స్ చాలా ఈజీ. ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్‌గా ఉంటే మనల్ని ఎవరు టచ్ చేయలేరు. మనల్ని ఎవరు టచ్ చేయలేరు. మీకు టైప్ అనేటువంటి ఫంక్షన్ ఉంది. టైప్ అనేటువంటి ఫంక్షను. టైప్ సి ప్రింట్ ప్రింట్ ఐ విల్ షో ప్రాక్టికల్లీ కోడ్ రాసినప్పుడు నెక్స్ట్ సెషన్‌లో. ప్రింట్ టైప్ సి అంటే వాట్ టైప్ ఇట్ ఈస్ ఫ్లోట్ అని వస్తది ఇక్కడ. ఫ్లోట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమని వస్తది? బి అని ఇస్తే ఇంటిజర్ క్లాస్ గురించి వస్తది. ఇక్కడ ఏమని వస్తది? ఇంటిజరే వస్తది. ఎందుకని 30 ఈస్ ఎ ఇంటిజర్, 20 ఈస్ ఎ ఇంటిజర్, 3.5 ఈస్ ఎ ఫ్లోట్. 3.5 ఈస్ ఎ ఫ్లోట్. వాట్ ఈస్ డేటా టైప్ అనేది మీరు కొంచెం అర్థం చేసుకో ఉంటారనుకుంటా. మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్ మీకు అకాడమిక్స్‌లో వచ్చుంటది కదా! ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఓకే. బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. ప్రోగ్రామ్స్ రాసేంత వరకు మనం స్క్రిప్ట్ కోడింగ్ రాసేంత వరకు థియరిటికల్‌గా కొంచెం బోర్ అనిపిస్తది. కానీ పేషెన్స్‌గా ఉండాలి మీరు. పేషెన్స్‌గా డూ ఆర్ డై అంతే. మనకిప్పుడు ఫైనల్ ఏందనంటే ఏ స్క్రిప్ట్ ఇచ్చినా గాని మనం అర్థం చేసుకోగలగాలి. కొత్త స్క్రిప్ట్‌ని ఇస్తే మనం రాయగలగాలి. అందుకని మీకు ఈ సీరీస్ స్టార్ట్ చేశాను.
మీరు ఎక్కడ యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకున్నా, లేదంటే వెబ్‌సైట్స్‌లో సెర్చ్ చేసుకున్నా, ఎక్కడ సెర్చ్ చేసుకున్నా క్లారిటీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ మీకు బిల్డ్ చేయడం కోసమే నేను డెవాప్స్ క్లాసులు గాని చెప్పేది. ఓకే. పైథాన్ సిరీస్ మీకు ఫ్రీగా స్టార్ట్ చేసింది దానికోసమే అన్నమాట. ఓకే. ఫైన్. అండర్‌స్టాండింగ్ ఆఫ్ పైథాన్ డేటా టైప్స్. చూడండి. డేటాని మానిప్యులేట్ చేసుకోవచ్చు. డేటాని మానిప్యులేట్ చేసుకోవచ్చు. డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. వాట్ టైప్ ఆఫ్ డేటా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అయితే ఫ్లోట్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, లిస్ట్ అయితే లిస్టు, టపుల్ అయితే టపుల్. ఓకే. ఆహ్, ఏ టైప్ ఆఫ్ డేటానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ ప్రైమరీ రోల్స్ ప్లే చేస్తాయన్నమాట. ఎక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. ఓకే. మనకిది సంబంధం లేదు. ఓకే. సారీ డేటా టైప్స్ వేరి డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆల్గారిథమ్స్ రాసేటప్పుడు ప్రాపర్ డేటా టైప్స్ నువ్వు ప్రాపర్‌గా ఏ డేటా టైప్ సెలెక్ట్ చేసుకోవాలో దాన్ని బేస్ చేసుకొని ఆల్గారిథమ్స్ డిజైన్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ డేటా అనలిటిక్స్‌లో యూజ్ చేస్తారు. డేటా అనలిటిక్స్ వేరియస్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్‌లో. ఓకే. వాటన్నిటిలో ఈవెన్ వెబ్ డెవలప్‌మెంట్‌లో కూడా యూజ్ చేస్తారు డేటా టైప్స్. మీకు ఓవర్‌వ్యూ కోసం జస్ట్ ఈ డయాగ్రామ్ ఇచ్చాము. ఈ డయాగ్రామ్ ఇచ్చాము. ఓకే. ఫైన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి న్యూమరిక్ టైప్. ఫస్ట్ వన్ ఏంది? న్యూమరిక్ టైప్. న్యూమరిక్ టైప్. ఇంటీజర్స్. ఫస్ట్ వన్ ఏంది? ఇంటీజర్స్. ఓకే. ఇంటీజర్స్ మీకు ఎల్‌కేజీ నుంచి చదువుతూనే ఉన్నారు. ఇంటీజర్ అంటే పాజిటివ్ గాని, నెగెటివ్ గాని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.6 ఇట్ ఈస్ నాట్ ఎ ఇంటీజర్. థిస్ ఈస్ ద ఫ్లోట్. దిస్ ఈస్ నాట్ ఏ ఇంటీజర్ వాల్యూ. దిస్ ఈస్ ద ఫ్లోట్ వాల్యూ. ఓకే. ఫైన్. ఓకే. ఇంటీజర్ అంటే పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు. నెగెటివ్ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే. వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్. ఓకే. చూడండి. ఇంటీజర్స్ ఇంటీజర్స్ ఆర్ ద హోల్ నంబర్స్. ఇంటీజర్స్ ఆర్ ద హోల్ నంబర్స్. మీరు సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నారు ఇవి. వాట్ ఈస్ ఇంటీజర్? వాట్ ఈస్ ఫ్లోట్ అని. ఓకే. బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ నంబర్స్ ఆర్ అలౌడ్ వితౌట్ ఎనీ డెసిమల్ పాయింట్స్. డెసిమల్ పాయింట్స్ ఉండకూడదు. ఓకే. దాన్ని ఏమంటాం మనం? ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటాం. ఓకే. ఫైన్. ఇది ఎగ్జాంపుల్. జస్ట్ ఎగ్జాంపుల్. నేనేం కోడ్ రాయలేదు. ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 30. ఓకే. సి ఈక్వల్ టు ఓకే. ఏ ఏ ప్లస్ వై. ఓకే. ఇక్కడ ఎక్స్ ఇది. ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇస్తే ఓకే. ప్రింట్ సి అంటే ఎంత వస్తది? ఎంత డిస్‌ప్లే అవుద్ది? 30 ప్లస్ 10 40. 40 ఇట్ విల్ డిస్‌ప్లే. ఓకే. ఇటువంటి లాజిక్స్ అన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నెక్స్ట్ సెషన్‌లో రాస్తాను. డోంట్ వరీ. ఓకే. కానీ మనం ముందు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ అవ్వాలి థియరీ. ఓకే. కోడ్ రాయడం చాలా ఈజీ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ మీరు స్ట్రాంగ్‌గా ఉంటే కోడ్ రాయడం ఎంత 1 మినిట్. ఓకే. ఫైన్. ఫ్లోట్స్. ఓకే. అలానే ఫ్లోట్స్, ఫ్లోటింగ్ నంబర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది గూడా. ఓకే. ఇక్కడ చూడండి. ఫ్లోట్ నంబర్స్ దట్ కంటైన్స్ వాట్? డెసిమల్ పార్ట్ ఉంటది. ఓకే. డెసిమల్ పార్ట్ ఉంటది చూడండి. 10.5 ఓకే. -3.14 ఓకే. 10.6 9.2 -6.5 వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం మనం? ఫ్లోటింగ్ నంబర్స్ అంటాం. ఓకే. ఫ్లోటింగ్ నంబర్స్ అంటాం. ఓకే. ఫ్రాక్షన్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ డెసిమల్ తర్వాత ఈ ఈ ఈ డాట్ తర్వాత నీకు ఓకే. డెసిమల్ పాయింట్ ఉంటది. 5, 5, 6 లేదంటే 2 డిజిట్స్ కూడా 6.69 అని. ఓకే. దీస్ ఆర్ ఆల్ ద ఫ్లోటింగ్ నంబర్స్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్లోటింగ్ నంబర్స్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫైన్. మనం కోడ్ రాసేటప్పుడు నేను ఎక్కడన్నా డిక్లేర్ చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ ఈ వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ ఈ వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. ఎందుకని? హియర్ ఈక్వల్ ఈస్ ఏ ఈక్వల్ ఈస్ ఏ ఆపరేటర్. ఈక్వల్ ఈస్ ఏ ఆపరేటర్. అసోసియేటివిటీ ఎలా ఉంటది? రైట్ టు లెఫ్ట్. అంటే రైట్ సైడ్ ఎక్స్‌ప్రెషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. దట్ రిజల్ట్ ఈస్ అసైన్డ్ టు ద లెఫ్ట్ సైడ్. దట్ రిజల్ట్ ఈస్ అసైన్డ్ టు ద లెఫ్ట్ సైడ్ వేరియబుల్. ఓకే. ఫైన్. మీకు వేరియబుల్ చెప్పేటప్పుడు కూడా క్లియర్‌గా చెప్పాను అసైన్‌మెంట్. ఓకే. ఫైన్. కాంప్లెక్స్ నంబర్స్. కాంప్లెక్స్ నంబర్స్. ఓకే. ఇది మెషిన్ లెర్నింగ్ అక్కడ మీరు కోడ్ రాసేటప్పుడు ఏఎంఎల్ అక్కడ చాలా ఇంపార్టెంట్ డేటాకి సంబంధించి. ఓకే. కాంప్లెక్స్ నంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ అంటే ఏంది? దిస్ ఈస్ ద రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఈస్ దిస్ వన్. ఓకే. ఇట్ ఈస్ డినోటెడ్ బై వాట్? క్యాపిటల్ జే గాని, స్మాల్ జే గాని ఇండికేషన్ గాని ఉంటే ఎండింగ్‌లో దీస్ ఆర్ ద కాంప్లెక్స్ నంబర్స్. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్‌గ్రౌండ్ you will understand what is this complex number, or else leave it. When the situation comes, I will write a code. When the situation comes, I will write a code on top of this. Okay, fine. Okay, fine. Next to very, very important guys, sequence types. Okay, first integer చూసేసాం కదా. సెకండ్ సీక్వెన్స్ టైప్. సీక్వెన్స్ టైప్ లో స్ట్రింగ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్.
స్ట్రింగ్స్ మీదే మీరు స్ట్రింగ్స్ మీదే నేనైతే చెప్పలేను గానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైము మోర్ దాన్ 10 అవర్స్ ఐ విల్ స్పెండ్ ఓన్లీ ఆన్ ద స్ట్రింగ్స్. ఓకే. ఎందుకనంటే పాస్‌వర్డ్‌ని రీడ్ చేయడం, ఆ పాస్‌వర్డ్‌లో వ్యాలిడ్ పాస్‌వర్డ్ ఉందా లేదా చెక్ చేయడం. అంటే ఒక డిజిట్ ఉండాలి మినిమమ్. ఓకే. ఒక క్యారెక్టర్ ఉండాలి. ఓకే. ఒక స్పెషల్ సింబల్ ఉండాలి. ఇవన్నిటిని సాటిస్ఫై చేస్తేనే వ్యాలిడ్ పాస్‌వర్డ్ అంటాం. మళ్ళా మినిమమ్ 8 క్యారెక్టర్స్ గాని లేదనంటే 10 క్యారెక్టర్స్ గాని రీడ్ చేయాలా. ఇటువంటి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా రాస్తాం మనం. ఈ స్క్రిప్ట్స్ అన్ని మనం చాలా రాస్తాం. ఎందుకనంటే రియల్ టైమ్‌లో మేము రాసేటప్పుడు చానా సార్లు మేము ఇటువంటి వాలిడేషన్స్ చేసేవాళ్ళం. బ్లైండ్‌గా ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాయకూడదు. ఓకే. నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అల్గారిథమ్స్ మాకు బాగా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి రాసేటప్పుడు, రాసేటప్పుడు ప్రాపర్ వేలో రాయాల. ప్రాపర్ వేలో రాయాల. ప్రతి కండిషన్‌ని టెస్ట్ చేసి శానిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే చానామంది ఏం చేస్తాం మనం, ఓకే. డివిజన్ కోడ్ రాయమంటాడు. డివిజన్ కోడ్ రాయమనంటే ఒక ఏ వాల్యూ కోసం 10 అని తీసుకుంటాడు. బి వాల్యూ కోసం 2 అని తీసుకుంటాడు. ఓకే. ఏ బై బి అంటే ఈ రిజల్ట్ వచ్చేసి సిలో స్టోర్ చేసాడనుకోండి. ఓకే. సి ఈక్వల్ టు ఏ బై బి అంటాడు. సి ఈక్వల్ టు ఏ బై బి అన్నాడు. ప్రింట్ సి అన్నాడు. ప్రింట్ సి అంటే ఎంత మనకి రిజల్టు? ఇక్కడ 5 వచ్చింది. 5 వస్తది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ పాసింగ్ 0 వాట్ విల్ హ్యాపెన్? ఇవన్నీ టెస్ట్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యామ్ పాసింగ్ నెగెటివ్ వాల్యూ వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ ఐ యామ్ పాసింగ్ డిఫరెంట్ వాల్యూ వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ ఐ యామ్ పాసింగ్ హియర్ స్ట్రింగ్, ఇఫ్ ఐ యామ్ పాసింగ్ ఎనీ స్ట్రింగ్ ఓకే. వాట్ విల్ హ్యాపెన్? ఓకే. ఇటువంటి టెస్ట్ కేసెస్ అన్నీ టెస్ట్ చేసి మనం స్క్రిప్ట్ రాస్తాం. ఊరికే బ్లైండ్‌గా రాయం. ప్రతి దాన్ని అర్థం చేసుకుంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చెప్తాను పైథాన్‌లో డోంట్ వర్రీ. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనకు జావాలో ఉంది గదా! ట్రై, క్యాచ్, త్రో, త్రోస్, ఫైనల్లీ అనే కీవర్డ్స్ ఉన్నాయి గదా! మనకు పైథాన్‌లో గూడా ఉంది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఐ విల్ గో ఇన్ డీటెయిల్ డోంట్ వర్రీ. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే. యువర్ పేషెన్స్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. ఫైన్. యువర్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇటువంటి డేటానంతా కలెక్ట్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాం కాబట్టి మీకు అట్‌లీస్ట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఓకే. మీ వాల్యుబుల్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే ఓకే. మీ వాల్యుబుల్ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. థాంక్ యూ. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే షేర్ చేయండి. ఓకే. స్ట్రింగ్స్ జనరల్‌గా దీన్నేమంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే దిస్ ఈస్ ఎ క్యారెక్టర్. జనరల్‌గా ఒక క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈస్ ప్రశాంత్ రైట్? ప్రశాంత్. మై నేమ్ ఈస్ ప్రశాంత్. ఇక్కడ పి ఈస్ ఎ క్యారెక్టర్, ఆర్ ఈస్ ఎ క్యారెక్టర్, ఏ ఈస్ ఎ క్యారెక్టర్, ఎస్ ఈస్ ఎ క్యారెక్టర్, ఏ ఈస్ ఎ క్యారెక్టర్, ఎన్ ఈస్ ఎ క్యారెక్టర్, టీ ఈస్ ఎ క్యారెక్టర్, హెచ్ ఈస్ ఎ క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. అంటే మోర్ దాన్ వన్ క్యారెక్టర్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం ఏమని కాల్ చేస్తాం? స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని మనం ఏమని కాల్ చేస్తాం? టెక్నికల్‌గా స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. ఓకే. వాట్ దే ఆర్ టెల్లింగ్ స్ట్రింగ్స్ ఆర్ ద సీక్వెన్షియల్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ వితిన్ ఎ వాట్ సింగిల్ కొటేషన్‌లో గాని, ఓకే. డబుల్ కొటేషన్‌లో గాని, ఎన్‌క్లోజ్డ్ వితిన్ ఎ సింగిల్ కొటేషన్ గాని, డబుల్ కొటేషన్ గాని, లేదంటే ట్రిపుల్ కొటేషన్‌లో ఎన్‌క్లోజ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్ట్రింగ్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్ట్రింగ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్ట్రింగ్స్ ఆర్ ద ఇమ్యూటబుల్. ఓకే. యూ కాంట్ చేంజ్. మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు డేటాని. ఇమ్యూటబుల్ అనంటే యూ కాంట్ చేంజ్. ఐ విల్ షో ప్రాక్టికల్లీ వెన్ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ కోడింగ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. చేంజ్ ద యూ కాంట్ చేంజ్ ద కంటెంట్. యూ కాంట్ చేంజ్ ద కంటెంట్. ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే యూ కెన్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ యూ కాంట్ చేంజ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్ హియర్ ఎస్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని ఇచ్చాడు. ఎస్ ఈజ్ వాట్? ఎస్ ఈజ్ ఏ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. హియర్ యువర్ స్టోరీ హలో వరల్డ్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు కేకే డెవాప్స్. కేకే DevOps. Okay. What is this DevOps? DevOps is a string. It is storing in where? Name object. Okay. Name object. Okay. Fine. ఓకే. ఫైన్. స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్స్ అనేది వన్ డేతో ఇప్పుడుతో ఎళ్ళేది గాదు. ఇలా మీకు కంటిన్యూ‌గా ప్రతి దాంట్లో వస్తుంటది. మల్టిపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు యూ విల్ అండర్‌స్టాండ్. యూ విల్ అండర్‌స్టాండ్. నెక్స్ట్ వాట్ ఈస్ లిస్ట్? చూడండి. లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇటువంటి క్వెషన్స్ ఎక్కువ పడతాయి. వాట్ ఈస్ లిస్ట్ అంటాడు. లిస్ట్ గురించి కూడా మనం చానా టైమ్ స్పెండ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇన్ డీటెయిల్డ్‌గా నో ప్రాబ్లమ్. ఎందుకంటే డేటా టైప్స్‌లో మనకి చెప్పాలి కాబట్టి బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే. లిస్ట్స్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ చూడండి. ఆర్డర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ దట్ కెన్ బి డిఫరెంట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, దిస్ ఈస్ ద ఇంటీజర్, దిస్ ఈస్ ద స్ట్రింగ్, దిస్ ఈస్ ద ఫ్లోట్. అంటే దట్ కెన్ బి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందనంటే ఇందాక మీరు అబ్జర్వ్ చేశారంటే
ఏ ఈక్వల్ టు 30 అంటే ఏంది మీనింగు? ఏ ఈక్వల్ టు 30 అంటే ఏలో మనం ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి లిస్ట్‌లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. బట్ దే ఆర్ ద మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంది? యూ కెన్ చేంజ్. యూ కెన్ చేంజ్ ద డేటా. యూ కెన్ చేంజ్ ద డేటా. ఓకే. చూడండి. దే ఆర్ ద మ్యూటబుల్. అలౌవింగ్ ద చేంజెస్ టు దేర్ కంటెంట్. ఓకే. మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అంటే అదే డిఫరెన్స్. మ్యూటబుల్ అంటే యూ కెన్ చేంజ్. ఇంగ్లీష్ టెర్మినాలజీ మీరు కొంచెం బేసిక్స్ అయితే తెలిసుండాలి. ఇమ్యూటబుల్ అని అంటే యూ కాంట్ చేంజ్. ఇమ్యూటబుల్ అంటే యూ కాంట్ చేంజ్. ఓకే. ఫైన్. ఫైన్. ఇవన్నీ మనం రాసి చెప్పాననుకో చాలా టైం తీసుకుంటది. వీడియో లెంత్ అయిపోతది. అందుకని మీకోసం ప్రాపర్ డేటా కలెక్ట్ చేశాను. ఓకే. నెక్స్టు టపుల్. వాట్ ఈస్ దిస్ టపుల్? వాట్ ఈస్ దిస్ టపుల్? వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఆల్సో. ఓకే. టపుల్ ఆర్ సిమిలర్ టు ఏ లిస్టు. 2 సేమ్ లాగే ఉంటాయి. లిస్ట్ లాగే. కానీ బట్ దిస్ ఈస్ ఇమ్యూటబుల్. యూ కాంట్ చేంజ్ ఇట్. మెయిన్ డిఫరెన్స్ ఏందనంటే లిస్ట్‌కి, టపుల్‌కి. లిస్ట్‌కి, టపుల్‌కి. లిస్ట్‌లో ఓకే. ఇట్ ఈస్ ద మ్యూటబుల్. లిస్ట్ ఈస్ ఎ మ్యూటబుల్. టపుల్ ఈస్ ఎ ఇమ్యూటబుల్. టపుల్ ఈస్ ఎ ఇమ్యూటబుల్. టపుల్ ఈస్ ఎ ఇమ్యూటబుల్. ఓకే. చూడండి. వన్స్ యూ క్రియేటెడ్ ఎ టపుల్, దేర్ కంటెంట్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. యూ కాంట్ చేంజ్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ టపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది టపుల్‌ని పారాంథసిస్‌లో డిఫైన్ చేయాల. ఓకే. లిస్ట్‌ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో. లిస్ట్‌ని స్క్వేర్ బ్రాకెట్స్‌లో. ఓకే. మీరు రాస్తా ఉంటే మనకు అర్థమైపోద్ది. డోంట్ వర్రీ. ఓకే. డేటా టైప్స్‌లో చెప్పాలి కాబట్టి మీకు ఇయన్నీ చెప్తున్నాను. రాస్తా ఉంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతి లైను నేను రాసినటువంటి స్క్రిప్ట్‌లో ప్రతి లైను ఎందుకు రాస్తున్నానో చెప్తాను. బ్లైండ్‌గా రాయకూడదు. ఓకే. ఎందుకు రాస్తున్నానని మీకు అర్థం అవ్వడానికి ఈ ఫండమెంటల్స్ అన్నీ మీరు బాగా స్ట్రాంగ్ అయ్యి ఉండాల. ఓకే. ఇట్లా బ్రీఫ్‌గా ఒక డయాగ్రాము. ఓకే. సీక్వెన్స్ టైప్‌లో స్ట్రింగ్స్ ఉంటాయి, లిస్ట్స్ ఉంటాయి, టపుల్ ఉంటాయి. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. అలా డయాగ్రామ్స్ ఎందుకు ఇస్తామనంటే మీరు ఈవెన్ నేను గిట్ కమాండ్స్ చెప్పుంటాను కదా! మన స్టూడెంట్స్‌కి ఇప్పుడు ఆన్‌గోయింగ్ బ్యాచ్‌లో వాళ్ళకి ప్రాపర్ డయాగ్రామ్స్ ఇస్తాననమాట. ప్రాపర్ డయాగ్రామ్స్ నీట్‌గా. ఓకే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవోప్స్ బ్యాక్‌గ్రౌండే కాబట్టి పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనుకోండి. గిట్‌లో మనం ఏమేం చేస్తుంటాం? ఏ కమాండ్స్ ఉన్నాయని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫస్టు ఇనిషియలైజేషన్ కోసం ఇనిట్ కమాండ్. ఓకే. గిట్‌లో మనం ఏదైనా ఫైల్స్ వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలనంటే యాడ్ కమాండ్. గిట్ అనేది ప్రతి ఒక్కరికి డెవలప్‌మెంట్‌కి, క్యూఏలకి అందరికి ఇంపార్టెంట్ ఇది. చానా ఇంపార్టెంట్. అలానే ఇంకేమేం కమాండ్స్ చెప్పాం? గిట్ స్టాష్ గురించి డిస్కస్ చేసాం. ప్రతి కమాండ్ మిస్ కాకుండా చెప్పాను. అలానే రిమోట్ రిపాజిటరీలో ఉన్న కోడ్‌ని క్లోన్ చేయడానికి క్లోన్ కమాండ్ చెప్పాను. అలానే మన దగ్గర ఉన్నటువంటి కోడ్‌ని పుష్ చేయడానికి పుష్ కమాండ్ చెప్పాను. అలానే పుల్ కమాండ్‌కి చెప్పాను. పుల్ కమాండ్ అంటే ఏంది? ఫెచ్ కమాండ్ అంటే ఏంది? పుల్‌కి, ఫెచ్‌కి డిఫరెన్సెస్ ఇన్ డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసాం. ఓకే. ఇంకేం చేసాం మనం గిట్‌లో లాగ్స్ చెక్ చేయడానికి సారీ గిట్ లాగ్ కమిట్ ఐడీస్ చెక్ చేయడానికి, అలానే షో కమాండ్ గురించి డిస్కస్ చేసాం. గిట్ రీసెట్ అంటే ఏందో డిస్కస్ చేశాను. గిట్ రివర్ట్ గురించి చెప్పాను. ఓకే. గిట్ చెర్రీ పిక్ అంటే ఏందో డిస్కస్ చేశాను. ఓకే. గిట్ చెర్రీ పిక్ అంటే ఏందో డిస్కస్ చేసాం. అలానే గిట్ మెర్జ్ గురించి డిస్కస్ చేశాను. అలానే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కి మూవ్ అవ్వడానికి గిట్ చెక్‌ఔట్ గురించి డిస్కస్ చేశాను. ఓకే. అలానే గిట్ రీబేస్ గురించి డిస్కస్ చేశాము. అలానే బ్రాంచెస్‌ని క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేశాను. బ్రాంచింగ్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేశాను. ఓకే. ఇలా చెప్పుకుంటా పోతే ఓకే. ఇంకా మోర్ దాన్ ఇంకా కొన్ని కమాండ్స్ ప్రతి కమాండ్‌ని టచ్ చేసి ఎందుకనంటే మనకిక్కడ అరౌండ్, అరౌండ్ మోర్ దాన్ 12 అవర్స్ పైన పట్టింది ఇదంతా డిస్కస్ చేయడానికి. అలా ఇన్ డీటెయిల్డ్ ఉండాల. క్లారిటీగుంటే నువ్వు ఇంటర్వ్యూలోకెళ్ళి కూర్చున్నావంటే దన కమాండ్స్ చెప్పేయాలి అంతే. ఈ కమాండ్స్ అన్నిటిని అంటే కొన్ని కమాండ్స్ యూజ్ చేసుకొని మనం పైథాన్‌లో ఆటోమేట్ చేయడం ఎలా? కోడ్‌ని క్లోన్ చేసుకొని కమిట్ కొట్టి మళ్ళా గిట్ కమిట్ కమాండ్ గురించి డిస్కస్ చేశాను. గిట్ కమిట్ గురించి డిస్కస్ చేశాను. ఇట్లా చానా కమాండ్స్ చెప్తా ఉంటాం మనం. కానీ క్లారిటీగా డిస్కస్ చేసుంటాం కాబట్టి రివిజన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు ఆల్రెడీ ఆన్‌గోయింగ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు రివైజ్ చేయండి. ఓకే. ఫైన్. ఓకే. మీరు, మీరు ఓకే. డెవాప్స్ నేర్చుకుంటున్నారా? ఓన్లీ పైథాన్ అంటే ఈ సిరీస్ డెవాప్స్ విత్ పైథాన్ వాళ్ళకి హెల్ప్ అవుతది. లేదంటే వేరేది నేర్చుకుంటా పైథాన్ కోసం ట్రై చేస్తున్నారా? అనేది కామెంట్ సెక్షన్‌లో ఓకే. ఐ యామ్ లెర్నింగ్ పైథాన్ అని పెట్టండి. లేదంటే ఐ యామ్ లెర్నింగ్ డెవాప్స్ విత్ పైథాన్ అట్లా. మీరు ఏం నేర్చుకుంటున్నారని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. ఫైన్. నెక్స్ట్ మ్యాపింగ్ డేటా టైప్స్.
నెక్స్ట్ మ్యాపింగ్ డేటా టైప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాపింగ్ డేటా టైప్స్. ఓకే. డిక్షనరీస్. ఎగ్జాంపుల్ ఏంది? డిక్షనరీస్. డిక్షనరీస్ చూడండి. వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జేఎస్ఎన్లో మనకంతా కీ వాల్యూ, ఈ డేటాను రీడ్ చేసేటప్పుడు కీ వాల్యూ పేర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన సిఎస్వి సారీ జేఎస్ఎన్ ఫైల్లో ఉన్నటువంటి కీ వాల్యూ పేర్స్ అన్నిటిని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తుంటాం. అప్పుడు అటువంటిప్పుడు డిక్షనరీస్ యూస్ చేస్తాను నేను. ఓకే. దిస్ ఆర్ అన్ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్. యూ కెన్ చేంజ్ ఇట్, బట్ దిస్ ఆర్ ఆల్ అన్ఆర్డర్డ్. ఆర్డర్లు ఏమి ఉండవు. ఓకే. అలౌవింగ్ ఫర్ డైనమిక్ చేంజెస్. ఇట్ విల్ అలౌ ఎట్ ఎనీ టైమ్. అలౌ అంటే చేంజ్ చేయొచ్చు డేటాని. చూడండి. దిస్ ఈజ్ ఏ కీ, దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ ఏ కీ, దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ ఏ కీ, దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ ఏ వాల్యూ. కీ వాల్యూ పేర్. కీ అంటే నేమ్, వాట్ ఈస్ ద నేమ్. ఏజ్, వాట్ ఈస్ ద ఏజ్. ఓకే. కీ వాల్యూ పేర్లో డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ. డిక్షనరీ టైప్. ఓకే. డిక్షనరీ టైప్. ఐ థింక్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. ఓకే ఫైన్. నెక్స్ట్ సెట్. సెట్. ఓకే. సెట్. సెట్ ఈజ్ ఆల్సో సి అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. యూనిక్ ఐటమ్స్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, డూప్లికేట్స్ ఉండవు. డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే. డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌవింగ్. యూనిక్ ఐటమ్స్. ఓకే ఫైన్. చూడండి, దే ఆర్ ద మ్యూటబుల్. దే ఆర్ ద మ్యూటబుల్. యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ టైమ్, బట్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్. ఓకే. చూడండి, ఇలా డిఫైన్ చేయాలి. యూనిట్ టు డిఫైన్ లైక్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్స్లో. ఓకే. ఫ్లవర్ బ్రాకెట్స్లో లిస్ట్ని అయితే ఇలా డిఫైన్ చేయాలా, టపుల్ని అయితే ఇలా డిఫైన్ చేయాలా. ఓకే. స్లోలీ యూ విల్ అండర్స్టాండ్. స్లోలీ యూ విల్ అండర్స్టాండ్. 5 మినిట్స్లో చెప్పేయచ్చు డేటా టైప్ అని. 5 మినిట్స్లో ఓకే చెప్పేసేయచ్చు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ఫ్రోజన్ సెట్స్. ఫ్రోజన్ సెట్స్ మనం సపరేట్గా ఒక సెషన్ కండక్ట్ చేసి ఈ సెట్స్, ఫ్రోజన్ సెట్స్ డిఫరెన్సెస్ ఒక సెషనే ఉంటుంది మనకి. యూ విల్ అండర్స్టాండ్ గైస్ ఎట్ దట్ టైమ్. ఫ్రోజన్ సెట్స్ ఆర్ ఇమ్యూటబుల్ వర్షన్స్ ఆఫ్ సెట్స్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ఇమ్యూటబుల్? ఓకే. వన్స్ యూ క్రియేటెడ్ దైర్ కంటెంట్ కెనాట్ బి చేంజ్డ్ అని ఇచ్చాడు కదా. వాట్ ఈస్ దిస్? ప్రోగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థియరిటికల్గా యూ మైట్ నాట్ అండర్స్టాండ్ నౌ. ప్రోగ్రామెటికల్గా నేను కోడ్ రాసినప్పుడు ఆ డిఫరెన్సెస్ మీకు చూపిస్తాను. ఎట్ ద టైమ్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే ఫైన్. దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ ఈ ఈ బూలియన్ టైప్ తెలియకుండా మీరు పైథాన్లో కోడ్ రాయడం చాలా డిఫికల్ట్. ప్రతి దానికి కండిషన్ చెక్ చేస్తూనే ఉంటాం. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ రిప్రజెంట్స్ 2 వాల్యూస్. ట్రూ అంటే 1, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే. మీకు లాజికల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ చెప్తాను కదా. ఓకే. లాజికల్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, ఏ అండ్ బి. ఓకే. ఇక్కడ 1 0 అండ్ అంటే ఏంది? 2 ట్రూ అయితేనే ట్రూ, లేదంటే 1 0 ఉంటే ఏంది? 0. 0 1 ఉన్నా 0, 0 0 ఉన్నా 0. ఈ ఆపరేషన్స్ డిజిటల్తో లింక్ చేసి చెప్తాను ఈ కాన్సెప్ట్ని. ఓకే. ఆపరేటర్స్ చెప్పేటప్పుడు మీరే షాక్ అవుతారు. మీరు జనరల్‌గా ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ జావా అట్లా అడిగినప్పుడు మీరు ఎలా చెప్తారు? చెప్పలేరు గదా. అంటే ఇమ్మీడియేట్‌గా ఎవరికీ గుర్తురావు ఏమేమి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని. ఈ కాన్సెప్ట్ డేటా టైప్స్‌కి ఆపరేటర్స్ అని సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఎవరు? మీ డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఎవరు? ఓకే. మా స్టూడెంట్స్‌కి నిమోనిక్స్ చెప్తా ఉంటా. ఓకే. మన మన ఐఏఎస్ ఎవరు మన డిస్ట్రిక్ట్‌కి? మీకు తెలుసు ఐఏఎస్ ఎవరో. అతనికి గవర్నమెంట్ వెహికల్ ఉంటదా? ఉండదా? గవర్నమెంట్ వెహికల్ ఉంటది. మన మన వెహికల్ అయితే ఎట్టా ఉంటది? కేఏ 03 ఎన్‌క్యూ 6009 ఇలా ఉంటదనుకో నంబరు. అంటే ఈ 2 క్యారెక్టర్స్ ఏంది? ఓకే. గవర్నమెంట్ వెహికల్‌కి ఐఏఎస్ కార్ బీఎల్ అని ఉందనుకో. దీని మీనింగ్ ఏంది? ఇక్కడ ఎందుకు నేను ఐఏఎస్ అని చెప్పాను, కార్ అని చెప్పాను, బీఎల్ అని చెప్పాను. ఓకే. మీరు ఆపరేటర్స్ గాని మీరు ఏది సి లాంగ్వేజ్‌లో, జావా గాని అక్కడ కానీ చూసుంటే ఐ అంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్సు. ఏ అంటే అసైన్‌మెంట్ ఆపరేటరు. ఎస్ అంటే స్పెషల్ ఆపరేటరు. సి అంటే కండిషనల్ ఆపరేటరు. ఏ అంటే అర్థమెటిక్ ఆపరేటర్సు. ఆర్ అంటే రిలేషనల్ ఆపరేటరు. బి అంటే బిట్ వైస్ ఆపరేటర్సు. ఎల్ అంటే లాజికల్ ఆపరేటర్స్. మీరు ఈ నిమోనిక్ అని గుర్తుపెట్టుకుంటే ఓకే. రివిజన్ అప్పుడు చాలా ఈజీ కదా. ఐఏఎస్ కార్ బీఎల్. ఓకే. ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, అసైన్‌మెంట్, స్పెషల్, కండిషనల్, అర్థమెటిక్, రిలేషనల్, బిట్ వైస్, లాజికల్. 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. డన్. క్లోజ్. ఖతం. The way of your remembering is very very important. The way you need to remember is very very important. ఓకే. అటువంటి షార్ట్ కట్స్ ఉంటాయి మీకు. అటువంటి షార్ట్ కట్స్ చెప్తా ఉంటాను మీకు. ఓకే. కోర్స్‌లో. ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. బూలియన్ టైప్. బూలియన్ టైప్. ఓకే. బూలియన్ అంటే ఏంది? ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఏంది? సక్సెస్. ఫాల్స్ అంటే
ఫెయిల్యూర్. ఓకే. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే. యూజరు యాక్టివ్‌గా ఉన్నాడా లేదా? ట్రూ అంటే ఓహ్! యాక్టివ్. ఓకే. ఫాల్స్ అంటే నాట్ యాక్టివ్. ఓకే. ఈస్ లాగిన్ అయ్యి ఉన్నాడా లేదా? ఫాల్స్ అంటే నాట్ లాగ్డ్ ఇన్. ఇలా ఇటువంటి వేరియబుల్స్‌ని డిఫైన్ చేస్తా ఉంటాం. ఈ బూలియన్ డేటా టైపు ఈ రోల్ ప్లే చేస్తది స్క్రిప్ట్ రాసేటప్పుడు. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెన్ ఐ యామ్ రైటింగ్ ఏ కోడ్. ఓకే. ఫైన్. నెక్స్టు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ కన్క్లూషన్ డయాగ్రామ్ ఇచ్చేసుంటాను. ఓవరాల్ డిక్షనరీసు, డిక్షనరీస్ అంటే ఏంది? చూడండి మనం డిస్కస్ చేసిందేంది? నంబర్స్‌లో ఇంటీజర్ అంటే ఏంది? ఫ్లోట్ అంటే ఏంది? కాంప్లెక్స్ నంబర్స్. అలానే, అలానే మనం లిస్టు, లిస్ట్ మ్యూటబులు, ఓకే. ఆర్డర్డ్, ఇండెక్స్డ్ బేస్డ్, ఓకే. టపుల్ గురించి డిస్కస్ చేసాం. స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసాం. సెట్స్ గురించి డిస్కస్ చేసాం. లాస్ట్‌గా డిక్షనరీస్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఐ థింక్ ఐ ఫర్గాట్ టు యాడ్ బూలియన్ ఆల్సో. వి డిస్కస్డ్ బూలియన్ ఆల్సో. వి డిస్కస్డ్ బూలియన్ ఆల్సో. These are the data types, guys. This is theory concept. No need to worry. This is theory concept. No need to worry. ప్రాక్టికల్ సెషను, ప్రాక్టికల్ సెషను. ఓకే. రేపుడు మనకి నెక్స్ట్ సెషను రిలీజ్ చేస్తాను. అక్కడ ఈ డేటా టైప్స్, వేరియబుల్స్ మీద సింపుల్ బేసిక్ కోడింగ్ రాస్తాను. బేసిక్ స్క్రిప్టింగు. దాని తర్వాత మనం కాన్సెప్ట్స్ చూద్దాం. నో ప్రాబ్లమ్. అక్కడ, అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి మిషను సారీ ఏడబ్ల్యూఎస్‌లో మనం EC2 మిషన్ లాంచ్ చేసాం గదా! ఓల్డ్ వీడియోస్‌లో. ఈ EC2 మిషన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ఉన్నటువంటి మిషన్‌కి ఓకే. నీ లోకల్‌లో విజువల్ స్టూడియో కోడ్‌కి లింక్ చేసి చూపిస్తాను. నీ లోకల్‌లో మేము ఐటీ కంపెనీలో మేము రాసే ప్రాజెక్ట్‌లో మేము రాసే కోడ్ అంతా ఐడీసే. ఎక్లిప్స్ గాని, బ్లూజే గాని, విజువల్ స్టూడియో గాని, ఓకే. ఎక్కడ నోట్ ప్యాడు, ఓకే. నీ లోకల్‌లో టెర్మినల్‌లో ఎక్కడ రాసేది ఉండదు. ఓకే. ఒక ఐడీ యూజ్ చేస్తాం. ఐడీలో మనం కోడ్ రాస్తాం అనమాట. రాయొచ్చు. ఎక్కడైనా రాసుకోవచ్చు. కోడ్ అనేది ఎక్కడైనా రాయొచ్చు. కానీ ఫాస్టెస్ట్ వేగా రాయడానికి మనం వీఎస్ కోడ్ యూజ్ చేస్తాం. మనం వీఎస్ కోడ్ యూజ్ చేస్తాం. ఓకే. ఈ లింక్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ సెషను. ఈ లింక్ కూడా చెప్తాను. ఓకే. మీరు గాని, మీరు గాని మన సెషన్ గాని ఎఫెక్టివ్‌గా అర్థమైందనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఒక మెన్షన్ చేయండి. మీరెలా ఫీల్ అవుతున్నారని. అలానే ఎఫర్ట్స్ గాని మీకు ఎఫర్ట్స్ నచ్చినట్టయితే లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీరు గాని డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అలాంగ్ విత్ దట్ ఎస్ఆర్‌ఇ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ ఓకే. ఇంట్రెస్ట్ గానుంటే తెలుగులో నేర్చుకోవాలనుకుంటే క్లియర్‌గా కాన్సెప్ట్ తెలుగులో నేర్చుకోవాలా? ఇంటర్వ్యూ ప్రిపరేషను మీకు ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ డే 1 నుంచి కావాలనుకుంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే. ఆల్రెడీ ఆన్‌గోయింగ్ బ్యాచెస్ రికార్డింగ్ కంటెంట్ ఉంది. లైవ్ బ్యాచ్ జరుగుతా ఉంది. ఓకే. నెక్స్ట్ జనవరి 19థ్ మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతది. 19థ్ అంటే టెంటేటివ్ డేటు. ఓకే. జనవరి 19థ్ టెంటేటివ్ డేట్ మార్నింగ్ 7:30 ఆర్ 7:00 ఐ యామ్ ప్లానింగ్ ఫర్ ద టైమింగ్స్ ఆల్సో. ఓకే. ఇక్కడ జనవరి 19థ్ కూడా మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లేదనంటే 20 సెషన్స్ కంప్లీట్ అయిన ఆన్‌గోయింగ్ బ్యాచ్ ఉంది. ఈ రికార్డింగ్స్ కూడా ఉంటాయి. మీరు ప్యారలెల్‌గా చూసుకుంటా రావచ్చు. ఓకే. ఫర్ మోర్ డీటెయిల్స్ దీని గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ త్రూ వాట్సాప్. ఓకే. ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ మీరు ఊరికే బ్లైండ్‌గా నేర్చుకోకూడదు. ఎక్కడైనా నేర్చుకోండి. కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఏ సిట్యుయేషన్‌లో యూజ్ చేయాలా? ఏ కమాండ్ ఎందుకు రన్ చేస్తున్నాలో తెలుసుకోనుండాల. ఆ సినారియో అడిగినప్పుడు ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి? సినారియో బేస్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సినారియో బేస్డ్ క్వెషన్స్ పడుతుంటాయి అంటారు కదా! అది చాలా ఇంపార్టెంట్. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. ఓకే. బై.